భూపాల్ రెడ్డి గారు మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఒక్కసారి చూడండి, కళ్ళు తెరుచుకోండి. ఇంతసేపు ఇందిరమ్మ ఇండ్ల మీద పడి ఏడుస్తున్నారు తప్పితే గానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు ఒక్కరికైనా ఇచ్చిర్రా, ఇక్కడ వచ్చి చూసిర్రా? ఈ రోజు పందులు పండలేని స్టేజ్ లో ఉన్నాయి, మనుషులు పండలేని స్టేజ్ లో ఒక్కసారి మీరు వచ్చి ఒక నైట్ ఇక్కడ పండుకొని చూడండి. ఏ వ్యక్తి ఇక్కడ ఉంటారో మీకు తెలుస్తుంది. ప్రజాదానాన్ని వృధా చేసిరు, ప్రజలకు అందాల్సిన మంచి సౌకర్యమైన నిధులని మట్టి పాలు చేసి మీరు దళారులుగా మీరు నింపుకున్నారు. ఎంతసేపు కాంగ్రెస్ లో లీడర్లని, నాయకులను, ఎమ్మెల్యేలు తిట్టడం తప్పితే మీకు ఏదైనా ఇక్కడ వచ్చి చూసే చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఇంత చిత్తశుద్ధి చేసి మట్టి పాలు చేసిన డబుల్ బెడ్రూమ్లని పైసల్ని ప్రజలకు అందాల్సిన మీరు ఈరోజు నారాయణఖేడ్ తాలూకాలో మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయితే ఎలా అనుకుంటున్నారు? మీకు ఎమ్మెల్యేగా పోటీ అర్హత కూడా మీకు లేదు. ప్రజలారా మీరు కళ్ళు తెరిచి ఒక్కసారి ముందడిగేయండి. నారాయణఖేడ్లో ఎమ్మెల్యేగా పోటీ చేయని అర్హత భూపాల్ రెడ్డికి 1% కూడా లేదు. చూడండి భూపాల్ రెడ్డి గారు, ఈరోజు మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్లలో కుక్కలు పందులు బండలేని స్టేజ్లో ఉన్నాయి. మనుషులు ఎలా అంటారు? ఇందులో ప్రజలకు అందాల్సిన నిధులని గవర్నమెంట్ మీరు అందుకొని సగం దళారుల పాలు, సగం మీ పాలు చేసుకున్నారు. చూడండి ఒకసారి స్పష్టంగా చూపిద్దాం. మనం ఇంకా ఇక్కడ వస్తే ఇలాంటి దారుణమైన డబుల్ బెడ్రూమ్లలో ఎవరు ఉండడానికి ఇష్టపడతారు? మన భూపాల్ రెడ్డి గారు ఇంత ఘోరంగా, ఇంత నారాయణఖేడ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ప్రజలకు అందాల్సిన ఇండ్లని ఇంత ఘోరంగా చేసిండు. ఒకసారి ఇక్కడ చూడండి మీరందరూ.